ఒక ఊరిలో బనానా ఫ్యాక్టరీ ఉండేది. ఆ బనానా ఫ్యాక్టరీకి ఒక కోతి కాపలాదారుగా ఉండేవాడు. కోతికి ఒక కుక్క, ఎలుక స్నేహితులుగా ఉండేవాడు. మాఫియా డాన్ అయిన కోతి బనానా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయకుండా అడ్డుపడేవాడు. ఒకరోజు బనానా ప్రొడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తుండే ఈ విషయం మాఫియా డాన్ అయిన కోతికి తెలియగా చాలా బిగ్గరగా అరుస్తూ, ఎవర్రా మీ అందరి అంతు చూస్తా అంటూ తన అనుచరులతో పాటు ఫ్యాక్టరీకి వెళ్తాడు. ఫ్యాక్టరీకి వెళ్లి అనుచరులతో నానా హంగామా సృష్టిస్తాడు. ఇట్టి విషయం తెలుసుకున్న కథానాయకుడు తన స్నేహితులతో పాటు మాఫియా డాన్ ఎత్తులు గ్రహించి ఎత్తులకు చిత్తు చేస్తాడు. ఫ్యాక్టరీలో ఉన్న ఆటోమేటెడ్ మెషిన్లను ఉపయోగించి స్నేహితులతో కలిసి మన కథానాయకుడు అటు మాఫియా డాన్ను బంధిస్తాడు. బంధించిన తర్వాత మాఫియా డాన్ను పోలీసులుగా అప్పగిస్తాడు. పోలీసు వారు అటు మాఫియా డాన్ అయిన కోతిని బంధించి జైల్లో వేస్తారు. తర్వాత మన కథానాయకుడైన కోతి ఫ్యాక్టరీలో తన స్నేహితులతో ఆనందంగా ఉంటూ బనానా ప్రొడక్ట్స్ ను తయారు చేస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు.